ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको हमारे होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ప్రభు మనల్ని నేటి వరకు ఆయన ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఈనాటికి మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకు మనం కృతజ్ఞులం. प्रभु हमें उनके स्वास्थ्यदायक और सुरक्षित पंखों तले छिपा के आज तक हमें जीवित रखा है. इसके लिए हम आभारी हैं. దినాలు దొర్లుతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. కానీ ప్రభు మారని కృప మన ఎడలు చూపిస్తూ ఉన్నాడు. दिन डल रहे हैं, साल बीत रहे हैं, हालात बदल रहे हैं, लेकिन प्रभु अपरिवर्तनीय अनुग्रह हमारी ओर दिखा रहे हैं. ఆయన ఉచితమైన కృప చేత ప్రేమ చేత మనల్ని ఆదరించి ఉద్ధరించి కనికరించి కాపాడుతున్నాడు. అందుకు మనం కృతజ్ఞులం. उनके उचित अनुग्रह द्वारा प्रेम द्वारा हमें सांत्वना देकर उद्धार देकर दया करके बचा रहे हैं. इसके लिए हम आभारी हैं. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కటి మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. इस पहर पवित्र शास्त्र से एक अच्छी बात मैं आपको बताऊंगा, ध्यान से सुनिए. 133వ కీర్తన మొదటి పల్లవ దగ్గర నుంచి నేను చదువుతాను. भजन 133वां अध्याय पहला वचन में पढ़ूंगा. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. देखो यह क्या ही बली और मनोहर बात है कि भाई लोग आपस में मिले रहे. ప్రియులారా, ఇక్కడ దైవ సంబంధమైన ఒక ఐక్యతను మనం చూస్తున్నాం. हे प्रियो, यहाँ दैविक संबंधित एक एकता को हम देख रहे हैं. ఐక్యత అనంటే అనేక విషయాలలో కొందరు ఐక్యత కలిగి ఉంటారు. అది కాదు నేను చెప్పేది. एकता मतलब बहुत से विषय में कुछ लोग एकता बन के रहते हैं, उसके लिए मैं नहीं बोल रहा हूँ. లోక సంబంధమైన కార్యక్రమాలలో కొంతమంది ఐక్యతని సూచిస్తారు. ఆ విషయం కాదు మనం ధ్యానించవలసింది. सांसारिक बातों में कुछ लोग एक बन के रहते हैं, उसके लिए हमें ध्यान नहीं करना चाहिए. దైవ సంబంధమైన ఐక్యత ఉంటుంది. ఈ దైవ సంబంధమైన ఐక్యత కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైనది, మనోహరమైనదని వాక్యం సెలవిస్తుంది. दैविक संबंधित एकता एक रहती है और ऐसी एकता रहना बहुत ही मनोहर और बली बात है करके वचन बताता है. ఈ ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దైవ సంబంధమైన దీవెనలు ఉంటాయి. ये एकता जहाँ रहता है वहाँ परमेश्वर संबंधित आशीषें भी रहता है. సంతోషము సమాధానం నిలిచి ఉంటుంది. संतोष और वहाँ पर मेल मिलाप रहता है. సుఖ జీవనంతో కూడినటువంటి సంవత్సరాలు మనం అనుభవించగలుగుతాం అనేది మనం గ్రహించాలి. सुख जीवन के साथ हम अपने जीवन को बिता सकते हैं करके मैं बता सकता हूँ. కుటుంబపు వ్యవస్థలోనైనా సమాజంలోనైనా సంఘములోనైనా ఈ దైవ సంబంధమైన ఐక్యత నిలిచి ఉండాలి. पारिवारिक व्यवस्था में ही क्यों ना हो, समाज में ही क्यों ना हो या कलीसिया में ही क्यों ना हो, ऐसे दैव संबंधित एकता रहना चाहिए. ఈ ఐక్యత ద్వారా మనం దేనినైనా జయించగలుగుతాం అనేది చిన్ననాటి నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం. ये एकता के द्वारा किसी पे भी हम जय पा सकते हैं करके बचपन से ही हम ये पाठ सीखते हुए आ रहे हैं. మనుషులలో స్వార్థం పెరుగుతూ ఉన్నందువలన లోక సంబంధమైన ఆశలు హృదయాలలో ఈ రోజున ఆ దైవ సంబంధమైనటువంటి ఐక్యతను తొలగించి मनुष्यों में स्वार्थ बढ़ने के कारण सांसारिक आशाएं हृदय से आज दैविक संबंधित एकता को हटाकर వ్యవస్థను ఈ రోజున అధోపాతాలకు తీసుకుని వెళ్తున్నటువంటి అనుభవాలు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. व्यवस्था को आज अधोलोक में लेके जाने वाले अनुभव को आज हम देख सकते हैं. మనము ఒక ఐక్యతను సూచించాలి అనంటే ఒక భావన మనకు ఉండాలి. अगर हम एकता को सूचित करना चाहते हैं तो एक भाव हमारे अंदर रहना है. ఐక్యతతో మన కుటుంబాలు స్వర్గసీమలుగా ఉండాలి అంటే అవగాహన మనం కలిగి ఉండాలి. एकता के साथ हमारे घर स्वर्ग बनना है तो उसके बारे में हमें जानना है. ఈ ఐక్యతతో మన కుటుంబాన్ని లేక మన వ్యక్తిగత అనుభవాల్ని
స్వర్గసీమలుగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు వాటి మీద దృష్టి ఉండాలి. एकता के द्वारा अपने परिवार को या व्यक्तिगत अनुभव को स्वर्ग समान बनाना चाहते हैं तो उस पर हमारा मन लगाना है. ఏంటి మనకు ఉండవలసిన అవగాహన? और वो क्या हमें जानना चाहिए? పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యంలో చక్కటి మాట మనం చదువుతామండి. पवित्र शास्त्र में यूहन्ना सुसमाचार 20वां अध्याय 17वां वचन में एक अच्छा बात हम पढ़ पाएंगे. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. यीशु ने उससे कहा, मुझे मत छू, क्योंकि मैं अब तक पिता के पास ऊपर नहीं गया, परंतु मेरे भाइयों के पास जाकर उनसे कह दे कि मैं अपने पिता और तुम्हारे पिता और अपने परमेश्वर और तुम्हारे परमेश्वर के पास ऊपर जाता हूँ. ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసింది ఏంటి? इस वचन में हमें क्या सीखना चाहिए? అందరికీ తండ్రి ఒక్కడే. सबका पिता एक ही है. తండ్రి ఒక్కడే అన్నప్పుడు ఆ తండ్రికి కలిగిన సంతతి మనము అనేది మనం గుర్తించాలండి. पिता एक ही है मतलब उस पिता के एक ही संतान है करके हमें पहचानना चाहिए. ఒక తండ్రికి జన్మించిన బిడ్డలు ఎలాంటి వారసత్వాన్ని కలిగి ఒక కుటుంబంలో ఎలా కలిసిమెలిసి ఉంటారో అలాంటి భావనను మనం కలిగి ఉండాలి. एक पिता से जन्मे हुए बच्चे किस तरह एक बनकर रहते हैं उसी भाव से हमें भी रहना चाहिए. మనందరికీ ఒకే తండ్రి అనే భావన లేనప్పుడే విభేదాలన్నీ కూడా కనిపిస్తాయండి. हम सबका पिता एक है, ये भावना की कमी से भेदभाव दिखाई देता है మనసులలో ఈ స్వార్థం అనేది పెరుగుతుంది. और हमारे मन में स्वार्थ बढ़ जाता है. ఒక కుటుంబంలో ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలుంటే एक परिवार में एक पिता के दो बच्चे रहने से వారిద్దరు కలిసిమెలిసి తిరుగుతారు. वो दोनों मिलजुल के घूमते हैं, వారిద్దరు కలిసి ఆనందిస్తారు. वो दोनों मिल के संतोष करते हैं తండ్రికి ఉన్న స్వాస్థ్యాన్ని ఇద్దరు కలిసి పంచుకుంటారు. और पिता का जो जायदाद है वो दोनों मिलकर बांटते हैं. ఇది ఒక తండ్రికి కలిగిన పిల్లల్లో ఉన్న అనుబంధం కదా. ये एक पिता के बच्चों का नाता है ना. మరి ఈ రోజున అందరికీ తండ్రి ఒక్కడే అన్నప్పుడు ఈ భావన మనలో ఎందుకు కరువైపోతుంది? और जब आज के दिन हमारा पिता एक ही है बोलने से आज वो भाव हम में क्यों कम हो रहा है? కులాల పేరట విభజన, बिरादरी के नाम से विभाजन, మతాల పేరట విభజన, धर्म के नाम से भेदभाव, ధనము బలము అనే విభజన, धन और शक्ति के नाम से भेदभाव. ఈ రోజున దేశాల వారీగా ప్రాంతాల వారీగా వేరే విభిన్నమైనటువంటి భావనను కలిగి ఉన్నందువలన ఇదిగో ఈ ఐక్యత ఈ రోజున కరువైపోతుందని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదండి. आज देश प्रदेशों में विभिन्नताओं के वजह से आज एकता की कमी हो रही है कहने में इसमें कुछ शक नहीं है. నా ప్రియమైన సహోదరులారా, है मेरे प्रिय भाइयों, మానవాళికి అందరికీ కూడా తండ్రి ఒక్కడే. मनुष्यों का सबका पिता एक ही है. ఈ తండ్రి వలన కలిగిన ఆ చక్కటి సుగుణములను మనం అలవర్చుకోవాలి. पिता के द्वारा पाया गया अच्छे सद्गुणों को अपनाना ఆ चाहिए. తండ్రి యొక్క స్వాభావికమైన గుణగణాలలో మనం పాలు పంపులు కలిగిన వారమై ఉండాలి. वो पिता के स्वाभाविक सद्गुणों में हमें सहभागी होना चाहिए. తండ్రిలో ఎలాంటి భేదము లేక చంచలమైన స్వభావము ఇలాంటివేవి కూడా తండ్రిలో లేవండి. पिता में कुछ भेदभाव या चंचलता नहीं रहता है. ఆయన అందరినీ ప్రేమించువాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. वो सबसे प्रेम रखता है करके पवित्र शास्त्र बताता है. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर ने संसार से बहुत प्रेम किया है करके वचन बताता है. లోకము అని అంటే లోకంలో ఉన్న జనులందరూ. संसार मतलब संसार के सभी लोग. అక్కడ ఎలాంటి వర్గాలు కనిపించట్లేదు. वहाँ कोई भी श्रेणियां दिखाई नहीं देते हैं. మరి తండ్రి మనసులలో లేని ఆ విభజన పిల్లలైన మనలో ఎందుకు వస్తున్నట్లు? और जब पिता के मन में जो विभिन्नताएं नहीं है तो बच्चों के मन में क्यों वो विभिन्नताएं हो रही है? నా ప్రియమైన సహోదరులారా, है मेरे प्रिय भाइयों, ఎప్పుడైతే ఈ విభజన అనేది కనిపిస్తుందో ఆనాడే క్షీణతకి పెద్దపీట వేసినట్టు. जब से ये विभाजन दिखाई देता है तब से सूखापन का शुरुआत होता है. ఆనాడే లోక సంబంధమైనటువంటి చీకటి పొడచూపడానికి దారి లేక ద్వారం उस తెరిచినట్టు. दिन से ही सांसारिक अंधे के लिए मार्ग या द्वार खोलने के जैसे ही है. మనం సంతోషంగాను ఆనందంగాను ఆశీర్వాదకరంగాను ఉండగలగాలి అని అనుకుంటే
ఈ ఐక్యతని మనం కాపాడుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది అనేది మనం గుర్తించాలి. अगर हम खुशी से, आनंद और आशीषित से रहना चाहते हैं तो ये एकता को बचाने की जिम्मेदारी हम सब पर है करके पहचानना चाहिए. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाता యోహాను हूँ. సువార్త 13వ అధ్యాయం 13వ వాక్యంలో మనం గమనించినప్పుడు यूहन्ना सुसमाचार 13वां अध्याय 13वां वचन जब हम देखेंगे, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. तुम मुझे गुरु और प्रभु कहते हो और ठीक ही कहते हो क्योंकि मैं वही हूँ. ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటి? इस वचन में हमें क्या जांचना चाहिए? మనందరికీ కూడా బోధకుడు ఒక్కడే. हम सब का गुरु एक ही है. మనకు బోధించే బోధకుడు ఒక్కడే అన్నప్పుడు బోధకుడు ఒకటే కదండి. हमें उपदेश देने वाले उपदेशक एक ही है बोलने से हमारा गुरु भी एक ही है ना. ఒక పాఠశాల ఉంది అని అనుకుంటే, एक पाठशाला है तो ఓ 200 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు అని అనుకుంటే, अगर 200 विद्यार्थी वहाँ पे होने से మరి ఉపాధ్యాయుడు అందరికీ ఒకే పాఠంగా చెప్తాడు. तो अध्यापक सबको एक ही पाठ पढ़ाता है ना. 200 మందికి వివరించే పాఠం ఒకటే కదా. 200 लोगों को एक ही पाठ पढ़ाते हैं ना. ఈ 200 మంది ఒకే పాఠాన్ని వింటారు, ఒకే గురువు దగ్గర నేర్చుకుంటారు. ये 200 लोग एक ही पाठ पढ़ते हैं और एक ही गुरु के पास सीखते हैं. మరి మన అందరికీ బోధకుడు ఒక్కడే అన్నప్పుడు ఈ బోధ ఒక్కటేనండి. और हमारा उपदेशक एक ही होने से वो उपदेश भी एक ही है. ఈరోజు బోధ అనే విషయంలో అనేక విభిన్నమైనటువంటి విభేదాలు పొడచూపుతున్నాయి. आज उपदेश के विषय में बहुत से विभिन्न भेदभाव दिखाई देता है. బోధ అనేది ఐక్యంగా మనం ఉండడానికి, उपदेश जो है हमें एकता में रखने के लिए ఈ బోధ చేత దేవునిని అనుసరించడానికి, और इस उपदेश के द्वारा हम परमेश्वर का पीछा करना है. ఈ బోధ చేత మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, और इस उपदेश के द्वारा हमें अपने आप को तैयार करना है. ఈ బోధ చేత సన్మార్గమందు సత్యమందు స్థిరపరచబడడానికి. और इस उपदेश के द्वारा हमें सत्य के मार्ग में स्थिर होना है. అంతేకాదండి, ఈ బోధ చేతనే దేవునికి అనగా తండ్రికి ప్రీతికరంగా బ్రతకడానికి, उतना ही नहीं, इस उपदेश के द्वारा ही पिता के पसंदीदा बन के जी सकते हैं. మనసు వికసింపబడడానికి, और हमारा मन विकसित होगा. మనసు వికసింపబడి మనోనేత్రము వెలిగించబడడానికి, और हमारा मन विकसित होकर हमारी आंखें खुले रहेंगे. వీటన్నిటికీ బోధే కావాలండి. इन सब के लिए उपदेश की ही जरूरत है. మరి ఇవన్నీ విడిచిపెట్టి वो सब छोड़कर బోధ అనే అనుభవంలో మనం విడిపోవడం ఏంటి? आज वो सब छोड़कर उपदेश के नाम से आज हम क्यों अलग हो रहे हैं? బోధని ఆధారం చేసుకొని మనలో ఐక్యతను చెడగొట్టుకోవడం ఏంటి? उपदेश को आधार बनाकर हम में एकता को क्यों हम तोड़ रहे हैं? మనకు బోధకుడు ఒక్కడే. हमारा उपदेशक एक ही है. ఆ బోధ చేత దీవెనకు ఆశీర్వాదానికి మనం పాత్రలం కావాలి. उस उपदेश के द्वारा आशीष के पात्र बनना चाहिए. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, इसीलिए पवित्र शास्त्र में लिखा गया నీ है, ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుచున్నాను. तुम्हारे आज्ञाओं का अनुकरण करते हुए मैं चल रहा हूँ. అంటే ఆయన బోధ, ఆయన ఆజ్ఞ, ఆయన మాట మనకు ఒక బాటగా వేసుకోవాలి. मतलब उनका उपदेश और उनकी बात और उनका वचन जो है वो हमारे लिए एक मार्ग है. ఆ బాటలో, మార్గంలో, ఆ త్రోవలో మనం అందరం కలిసి వెళ్ళాలి. उस पथ में, उस मार्ग में, उस रास्ते में हम सबको मिलके चलना है. అది మనకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. वो हमारे लिए आनंद और आशीषित होता है. దేవుని మూలముగా కలిగినవి ఏవి కూడా మనల్ని వేరు చేసేవి కావండి. परमेश्वर के द्वारा पाया गया कुछ भी हमें अलग नहीं करता है. బోధకుడైన దేవుని మూలాన వచ్చిన ఏ మాట కూడా మనల్ని విడదీసేది కాదండి. उपदेशक परमेश्वर के द्वारा बताया गया कोई बात हमें अलग नहीं करता है. ఎవరో దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను ఒక చిన్న విషయాన్ని. कोई सेवक बताते हुए मैं सुना हूँ एक छोटी सी बात को. కత్తెర ఉంది కదండి, కత్తెర. कैंची है ना, कैंची. ఈ కత్తెర అన్నింటిని విడదీసుకుంటూ వెళుతుందంట. एक कैंची जो है सबको अलग करता है, అన్నింటిని కత్తిరించుకుంటూ వెళ్ళిపోతుందంట కత్తెర. सबको काट देता है कैंची. కానీ చిన్నది సూది लेकिन छोटा सुई
కానీ అన్నింటిని కలుపుకుంటూ వెళుతుంది, అన్నింటిని ఐక్యతతో ముందుకు తీసుకుని వెళుతుంది. वो सबको मिला के चलता है और सबको एकता में लेके चलता है. మన మనసులో ఉన్న భావనలు కూడా ఎలా ఉండాలి? और हमारी भावनाएं भी कैसी होनी चाहिए? ఇదిగో నేను చెప్తున్నాను కదండి వాక్యం. अभी मैं बता रहा हूँ ना, ये जो वचन, మనకు ఒక్కడే తండ్రి, हमारा एक ही पिता है, మనకు ఒక్కడే బోధకుడు, हमारा एक ही उपदेशक మనకు है. ఒక్కడే ఈ బోధనిచ్చిన దేవుడు అనే భావన మనం కలిగి ఉన్నప్పుడు, हमें उपदेश देने वाला हमारा परमेश्वर एक ही है करके ये भाव जब हम रखेंगे, అందులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతామండి. उसमें की आशीषें हम पा सकेंगे. మీకు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. मैं एक और बात आपको याद दिलाऊंगा. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యంలో, యోహన్నా సుసమాచాर 10वां अध्याय 16वां ఈ वचन దుడ్డిని में, కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. मेरी और भी भेड़ें हैं जो इस भेड़शाला की नहीं, मुझे उनका भी लाना अवश्य है. वे मेरा शब्द सुनेंगी, तब एक ही झुंड और एक ही चरवाहा होगा. ఈ వాక్యంలో మనం గమనించవలసింది, इस वचन में हमें ध्यान देना మన है, కాపరి కూడా ఒక్కడేనండి. हमारा चरवाहा भी एक ही है. మనల్ని కాపాడుతున్నటువంటి కాపరి ఒక్కడే. हमें सुरक्षित रखने वाला हमारा चरवाहा भी एक ही है. ఒకరికి కొందరికి ఒక కాపరి, ఒకరికి మరొకరికి వేరే కాపరులు లేరండి. एक झुंड के लिए एक चरवाहा और दूसरे झुंड के लिए दूसरा चरवाहा नहीं ఈ है. లోకానికి ఒక్కడే కాపరి. इस संसार के लिए एक ही ఈ चरवाहा है. లోకాన్ని రక్షించిన వాడు ఒక్కడే. इस संसार को बचाने वाला एक ही ఈ है. లోకం కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒక్కడే. इस संसार के लिए प्राण देने वाला एक ही है. సర్వలోక పాప పరిహారార్థమై దిగివచ్చిన వాడు ఒక్కడే. सर्वलोक के पापों के प्रायश्चित के लिए उतरने वाला एक ही है. సర్వలోక కళ్యాణార్థమై దిగివచ్చి ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే. और सारे संसार के कल्याण के लिए अपना प्राण देने वाला परमेश्वर भी एक ही ఆయన है. రక్తంలో రక్షణ ఉంది, उसके लहू में उद्धार है, ఆయన గాయాలలో స్వస్థత ఉంది, उसके घावों में चंगाई है, ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. उनके पंखों की आड़ में ही हमारी शरण है. మరి అందరిని కాచి కాపాడే కాపరి ఒక్కడే అన్నప్పుడు और हम सबको सुरक्षित रखने वाला चरवाहा जब एक ही ఈ है, ఐక్యత ఎందుకు తొలగిపోతుంది? ये एकता क्यों बिगड़ रहा है? మనమంతా ఒక కాపరి దగ్గర ఉన్నవారం కదా. हम सब एक ही चरवाहे के पास रहने वाले हैं ना. ఆ కాపరి అయిన దేవుని రెక్కల నీడలో బ్రతుకుతున్న వారం కదా. उस चरवाहे के पंखों तले जीने वाले ही है ना. ఆయన రక్తం చేతనే కదా మనం కడగబడింది. उनके लहू के द्वारा ही हम धुल रहे हैं ना. ఆయన గాయాలలో స్వస్థత కదా మనం పొందుకుంటున్నది. उनके गाँव के द्वारा ही हम चंगाई पा रहे हैं ना. ఒక్క కాపరి క్రింద ఉంటూ एक ही चरवाहे के पास रहते మనం हुए, వేరువేరుగా బ్రతకడం అనేది క్షేమకరమైనది కాదు కదా. एक ही चरवाहे के पास रहते हुए अलग अलग जीना हमारे लिए कुशलता की बात नहीं है ना. కాపరి ఒక్కడే అన్నప్పుడు एक ही चरवाहा जब है మంద ఒకటిగా ఉంటుంది. तो एक ही झुंड रहता है. మంద ఒకటిగా ఉన్నప్పుడు जब एक ही झुंड रहता ఆ है, మంద పోషించబడే స్థలం కూడా ఒకటిగానే ఉంటుంది. झुंड को चराने का जगह भी एक ही होता है. గొర్రెల కాపరులు చూడండి, भेड़ों के चरवाहे को देखिए, వందల కొలది గొర్రెలున్నా 100 भेड़ों रहने से भी ఆ వందల కొలది గొర్రెల్ని ఒకే చోటకి తీసుకుని వెళ్తాడు. वो 100 भेड़ों को भी एक ही जगह में लेके जाता है ఒకే చోట మేత పెడతాడు, और एक ही जगह में वो चरवाता है. ఒకే చోట నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. एक ही जगह वो पानी पिलाने जाते हैं. కాపరిలో ఎలాంటి భేదాలు ఉండవండి. चरवाहा में कोई भेदभाव नहीं रहता है. ఈ గొర్రెలుగా ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా ఎలాగ ఉండాలంటే అంత ఐక్యక, అంత సమాధానంగా సమైక్యతను కాచుకోవాలి. वो भेड़े के रूप में रहने वाले व्यक्ति भी कैसे रहना है? उतनी ही एकता से, उतनी ही शांति से संयुक्तता को संभालना है. ఆనాడు కలిగే రమ్యమైన ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. और उस दिन उनकी सुंदर आशीषें बहुत ही अलग रहेगा. కొన్ని కుటుంబాలకి వెళ్ళినప్పుడు చూస్తుంటాము, कुछ परिवारों के पास जाने से हम देखते रहते हैं, పరలోకం అంటే ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదండి. स्वर्ग मतलब कहीं और जाके देखने की जरूरत नहीं है. ఆ కుటుంబంలోకి వెళితే ఆ కుటుంబంలో ఉన్న అనుబంధం, అనురాగం పరలోకాన్ని చూపిస్తుంది మనకు. उस परिवार में जाने से उस परिवार के संबंध और लगाव स्वर्ग को दर्शाता है. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరిని ఒకరు గౌరవించుకొని, హెచ్చించుకొని, ఆ పలకరించుకునే విధానం అది ఆత్మ సంబంధమైనది కనుక ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుందండి. उस परिवार में एक दूसरे का सम्मान करना, एक दूसरे को आदर करना और अभिवादन करने का तरीका आत्मिक है, इसलिए बहुत ही आनंद देती है.
మరి ఈ రోజున మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? और आज के दिन हमारा परिवार कैसे है? మనం సమాజంలో ఏం చూడగలుగుతున్నాం? हम समाज में क्या देख पा रहे हैं? సమాజాన్ని మనం నిందించేదానికంటే కూడా समाज की निंदा करने से पहले సమాజంలో మనం ఎలాగున్నామో అనేది విమర్శించుకోవాలి. इस समाज में हम कैसे अपने आप को जांचना चाहिए. మనకు అలాంటి భావన కలిగితే अगर हमको ऐसे भाव होगा, సమాజాన్ని మనం అలాంటి ఉన్నత స్థితిలో మనం చూడగలుగుతామండి. समाज को भी ऐसे ऊंचे स्थान में हम देख सकते हैं. మొదట మనలో మార్పు కావాలి. पहले हम में बदलाव होनी మొదట चाहिए. మనలో మార్పు రావాలి. पहले हम में परिवर्तन आना है. ఆనాడు మన ద్వారా సమాజంలో ఒక ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతామనే విషయాన్ని మనం గుర్తించాలి. उस दिन हमारे द्वारा समाज में एक आशीष होगा करके हमें पहचानना चाहिए. ఆఖరిగా మరొక మాట కూడా మీతో చెప్తానండి. आखिरी में एक और बात मैं आपको बताऊंगा. పరిశుద్ధులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక पवित्र पौलुस कुरिन्थियों के कलीसिया को लिखने वाली पहली कुरिन्थिया 12వ అధ్యాయం 20వ వాక్యం చదువుతున్నానండి. 12वां अध्याय 20वां वचन में पढ़ रहा हूँ. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. परंतु अब अंग तो बहुत से है, परंतु देह एक ही है. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో మనం గుర్తించవలసింది हे प्रिय, देखिए इस वचन में हमें जांचना है. అవయవాలు అనేకములై ఉన్నప్పటికీ अंग तो बहुत से है, శరీరం ఒక్కటే. परंतु देह एक ही है. అవయవాలు అనేకములు అన్నప్పుడు अंग बहुत है बोलने से ఈ అవయవాల యొక్క కర్తవ్యం పని కూడా వేరుగా ఉంటుందండి. इस अंग के कर्तव्य या फर्ज भी अलग रहता है. చేతులు చేసే పని వేరు, हाथ का काम अलग रहता है, కాళ్ళు చేసే పని వేరు, पैर का काम अलग रहता है, కళ్ళు చేసే పని వేరు, आंखों का काम अलग रहता है, చెవులు చేసే పని వేరు. कानों का काम अलग है. పనులు వేరైనప్పటికీ కూడా काम अलग होने पर भी ఐక్యత ఒకటేనండి. एकता एक ही है. ప్రియులారా, ఎంత ఆశీర్వాదకరమైన అనుభూతిని ఈ పరిశుద్ధుడైన పౌలు సంఘానికి చెబుతున్నాడు చూడండి. हे प्रियो, देखिए कितनी आशीषित अनुभव को पवित्र पौलुस इस कलीसिया को बता నా रहा है. పని వేరండి అని వేరుగా ఉండట్లేదు. मेरा काम अलग है करके अलग से नहीं रह నా रहा है. కర్తవ్యం వేరండి అని వేరుగా ఉండట్లేదు. मेरा फर्ज अलग है करके वो अलग नहीं रह रहा है. అనేకమైన పనులు ఉన్నాయి. बहुत से काम है. ఒక్కటి చేసే పని మరొకటి చేయదు. एक करने वाला काम दूसरा नहीं कर पाता है. చేతులు చేసే పని కాళ్ళు చేయలేవు కదా. हाथ करने वाला काम पैर नहीं कर सकता है అలాగని ना. చెప్పి వేరుగా ఉండట్లేదు కదా. ऐसे बोल के वो अलग नहीं जी रहा है ना. వేరు వేరు కర్తవ్యాలు ఉన్నప్పటికీ, अलग अलग कर्तव्य रहने से भी, వేరు వేరు బాధ్యతలు अलग ఉన్నప్పటికీ, अलग जिम्मेदारियां रहने पर भी, వేరు వేరు పనులు ఉన్నప్పటికీ अलग కూడా अलग काम होते हुए भी ఒకే శరీరంలో ఐక్యంగా ఉన్నాయి కదా. एक ही शरीर में एकता बन के रह रहा है ना. నా కాళ్ళకి కాస్త ఏదైనా చిన్న దెబ్బ తగిలితే मेरे पैर को अगर छोटा सा चोट लगने से నా కళ్ళల్లో నీళ్లు కారుతాయి. मेरे आंखों से आंसू निकलता है. కాళ్ళకి కంటికి ఏంటి సంబంధం? पैर का और आंखों का क्या संबंध है? అదేనండి ఐక్యత. वही एकता है. ఎందుకు ఈ ఐక్యతను చూడగలుగుతున్నాం? क्यों ये एकता को देख पा रहे हैं? ఒక్క శరీరంలో ఉన్నామండి. एक देह में है, इसलिए మనమంతా కూడా క్రీస్తు అనే శిరస్సుకు అతికింపబడిన శరీరంలో ఉన్నవారం కదా. हम सब मसीह के सिर से जोड़े हुए देह है ना. క్రీస్తు అనే శిరస్సుకి అంటు కట్టబడిన అతికింపబడిన ఒక శరీరంలో ఉన్న భాగాలం కదా. मसीह के सिर से जुड़े गए एक ही देह के अंग है ना. మరి ఈ రోజున ఎంతవరకు ఈ ఐక్యతను మనం చూడగలుగుతున్నాము? और आज कितना हम एकता को देख पा रहे हैं. నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, శరీరంలో ఏ అవయవమైన ఒకటి పని చేయలేదనుకోండి, देह में कोई भी अंग अगर काम नहीं कर रहा है तो ఆ వ్యక్తికి ఆ శరీరానికి విలువ ఉండదు. उस व्यक्ति का और उस देह का महत्व नहीं होता. శరీరంలో ఏ భాగమైన ఒక భాగం అంగీకరించట్లేదు అనుకోండి, अगर देह में कोई एक अंग अंगीकार नहीं कर रहा है तो సహకరించట్లేదు అనుకోండి, सहयोग नहीं करने से ఆ శరీరానికి ఆ వ్యక్తికి విలువలు తగ్గిపోతుంటాయి. उस देह का और उस व्यक्ति का महत्व कम हो जाता है. మరి ఆ ఐక్యతని సఖ్యతను కాచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? तो वो एकता को बचाने वाली जिम्मेदारी किसके ऊपर है? మన భుజస్కంధాల మీద ఉంది. हमारे कंधे पर है. ఈ భావన మనం కలిగిన వారమే అయితే अगर इस भाव को हम रखने वाले ही है तो పరిశుద్ధ గ్రంథంలో మనం చదివాం కదా, पवित्र शास्त्र में हम पढ़े हैं ना, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అంటూ ఈ రెండవ వాక్యంలో అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. और पवित्र शास्त्र में हम पढ़े हैं ना, ये भली और मनोहर बात है कि भाई लोग आपस में मिले रहे. और ये दूसरे वचन में हम देखेंगे वो उस उत्तम तेल के समान जो आरोन के सिर पर डाला गया था.
ఈ 3వ వాక్యంలో కూడా సియోను కొండల మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండువలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. और ये तीसरे वचन में भी हम देखेंगे, यह हेम्रोन की उस ओस के समान है जो सियोन के पहाड़ों पर गिरती है। यहोवा ने तो वही सदा के जीवन की आशीष ठहराई है। ప్రియ సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఇంత గొప్ప దీవెన, इतनी बड़ी आशीष, ఇంత గొప్ప ఆశీర్వాదం, इतनी बड़ी आशीष, ఇదిగో ఈ శాశ్వత జీవమును గూర్చినటువంటి క్షేమకరమైన స్థితి और ये अनंत जीवन की कुशलता पूर्वक स्थिति, ఈ ఐక్యతలో ఇమిడి ఉంది అనేది మనం ये నేర్చుకోవాలి. एकता में छिपा हुआ है करके हमें सीखना चाहिए। నిర్ణయించుకుందాము, हम निर्णय लेंगे, అందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. हम सब फैसला करेंगे, ఇకనైనా అలాగ జీవించడానికి ప్రభు పాదాల దగ్గరకు వద్దాం. कम से कम अब से ऐसे जीने के लिए परमेश्वर के चरणों के पास आएंगे। తలలు వంచండి, ప్రార్థన చేయండి. सिर झुकाइए, प्रार्थना करेंगे। జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు हे చెల్లిస్తున్నాను. जीवाधिपति परमेश्वर, हम आपको धन्यवाद देते हैं। సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని మీ లేఖనాలు మేము చదివాం और నాయనా. भाइयों का एकता रहना कितनी भली और मनोहर बात है, हम पवित्र शास्त्र में हम देखे हैं पिता। ఈ మనోహరమైనది మేలైన దానిని అవలంబించడానికి, అనుసరించడానికి, అన్వయించుకోవడానికి, ఆశీర్వదించబడడానికి కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ये भली और मनोहर बात को अनुकरण करने के लिए, उसकी आदत डालने के लिए, उसके द्वारा आशीष पाने के लिए हमें आपके अनुग्रह दीजिए परमेश्वर पिता। నైనా మా మధ్యలో పొడచుకుతున్న విభేదాలను తొలగించండి. हे पिता, हमारे बीच में भेदभाव को आप हटा दीजिए, ఈర్ష్య ద్వేషాలను తొలగించండి. नफरत और डाह को हटा दीजिए, ప్రేమ అనురాగాలతో కలిసి ఉండడానికి సహాయం చేయండి. प्रेम और लगाव के साथ मिलके जीने के लिए सहायता करिए, కృపాక్షేమాలతో మేము బ్రతకడానికి సహాయం చేయండి. और अनुग्रह और कुशलता के साथ जीने के लिए आप अनुग्रह दीजिए। మీరే మాకు తండ్రివి, आप ही हमारे पिता है, మీరే మాకు బోధకుడు, आप ही हमारे गुरु మీరే है, మాకు కాపరివి, और आप ही हमारा चरवाहा है, మీరే మాకు శిరసై ఉన్న और దేవుడు. आप ही हमारा सिर है। అవగాహన కలిగి బ్రతకడానికి కృప చూపించమని ये पहचानते हुए जीने के लिए आप अनुग्रह दीजिए पिता। యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन। ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. प्रभु यीशु मसीह के नाम से आप सबको और एक बार होसना सेवकाई के तरफ से धन्यवाद देता हूँ। प्रभु आप सबको आशीष दे, आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए, पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।